వైసీపీలో వెలిగిన విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో విజయసాయిరెడ్డి కీలక నేతగా వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే అసలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ పెట్టాలని జగన్కు సలహా ఇచ్చిందే విజయసాయిరెడ్డి. వైసీపీ గెలుపోటముల్లో విజయసాయిరెడ్డి జగన్ వెంటే ఉన్నారు. పార్టీలో జగన్ తర్వాత స్థానం ఆయనదే. అలాంటి విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వైసీపీ శ్రేణులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం, పైగా బీజేపీ నుంచి ఒత్తిడి పెరగడంతోనే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆయన తన రాజ్యసభ పదవితో పాటు పార్టీలోని పదవులకు సైతం రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో చెప్పుకొచ్చారు. చెప్పినట్టుగానే తన క్షేత్రంలో వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన ట్విట్టర్లో షేర్ చేశారు. తాజాగా ఆయన తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దివంగత నందమూరి హీరో తారకరత్న భార్య అలేఖ్య విజయసాయిరెడ్డికి బంధువు అవుతారనే విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డి ఈమెకు బాబాయ్ వరుస అవుతారు. తారకరత్న అలేఖ్యల ప్రేమ వివాహానికి ఇరువురు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో సాయిరెడ్డి మద్దతు ఇచ్చినట్లు ఓ సందర్భంలో అలేఖ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్న సాయిరెడ్డి ఇటీవల అలేఖ్య కుటుంబంతో కలిసి కాసేపు గడిపారు. ఆ ఫొటోస్ను వీకెండ్ విత్ విఎస్ఆర్ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించిన తర్వాత గతంలో జరిగిన కొన్ని రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల వెలుగు చూసిన ఒక ఘటన నిజంగా ఆసక్తికరంగా మారింది. దివంగత టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విజయసాయిరెడ్డి మధ్య జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2016లో రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ తరపున విజయసాయిరెడ్డి అభ్యర్థిగా ఎంపికయ్యారు. అయితే ఆయన నామినేషన్ పత్రాల్లో కొన్ని తప్పులు ఉండటంతో అసెంబ్లీ సెక్రటరీ, రిటర్నింగ్ అధికారి ఆ నామినేషన్ తిరస్కరించాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసిన విజయసాయిరెడ్డి తక్కువ సమయంలోనే ఎవరి సహాయం కోరాలో అర్థం కాలేదు. అయితే అదే సమయంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కోడెల శివప్రసాదరావు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. దీంతో వెంటనే కోడెల వద్దకు వెళ్లి తన నామినేషన్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ విభేదాలన్నీ పక్కన పెట్టి కోడెల తన పదవిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి విజయసాయిరెడ్డి నామినేషన్ తిరస్కరించకుండా చూడాలని అధికారులను ఒప్పించారు. ఈ చిన్న మద్దతుతోనే విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడుగుపెట్టారు. అప్పట్లో కోడెలు చేసిన ఈ సహాయం విజయసాయిరెడ్డికి ఎంతగానో ఉపయోగపడింది. ఆయన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎదిగి కేంద్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆయన ప్రత్యేకంగా గుర్తించారు. అయితే కొంతకాలానికి ఏపీ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీకి చెందిన పలువురు నాయకులపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో కోడెల శివప్రసాదరావు కూడా కీలకంగా ఉన్నారు. ఆయనపై కేసులు పెట్టడం, రాజకీయ ఒత్తిడిని పెంచడం వంటి చర్యలు తీవ్ర స్థాయికి చేరాయి. అలాంటి సమయంలో కోడెల తనకు సహాయం చేసిన విజయసాయిరెడ్డిని సంప్రదించాలని అనుకున్నారు. అనుచరుల సలహా మేరకు ఆయన విజయసాయిరెడ్డికి ఫోన్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా తనకు రాజకీయ జీవితాన్ని అందించిన కోడెల ఫోన్కి కూడా విజయసాయిరెడ్డి లిఫ్ట్ చేయలేదని తెలుస్తోంది. అంతేకాదు తర్వాత కోడెల నుంచి తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాత సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకుముందు ఒకరికి సహాయం చేసిన వ్యక్తి తర్వాత అవసరం వచ్చినప్పుడు కనీసం మాట్లాడే పరిస్థితి లేకపోవడం రాజకీయాల్లో యొక్క నిజమైన ముఖ చిత్రాన్ని చూపిస్తోంది. గతంలో తనను ఆదుకున్న కోడెలను పూర్తిగా విస్మరించడం విజయసాయిరెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేలా చేసింది. ఈ ఉదంతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.